నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ప్రస్తుతం ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఏవైతున్నాయో కొన్ని పిచ్చి నిర్ణయాలు. వీటి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది? అలాగే యుఎస్‌డి వాల్యూ ఎంత పడిపోతుందనేది ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే ట్రంప్ ఏ విధంగా ఆలోచిస్తున్నాడంటే నాది గోల్డెన్ ఏజ్ అనే విధంగా ఫీల్ అవుతున్నాడు. గోల్డెన్ ఏజ్ అంటే మనం గతంలో హిస్టరీలో చదువుకునేవాళ్ళం. గుప్తుల కాలం నాటి దాన్ని గోల్డెన్ ఏజ్ అనేవాళ్ళు. గుప్తుల యుగాన్ని బంగారపు యుగం అని చెప్పేవాళ్ళు. గోల్డెన్ ఏజ్. సో అదే విధంగా ఇప్పుడు ట్రంప్ కూడా అదే విధంగా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు వైట్ హౌస్ ఏదైతే ఉందో దానికి కొంతమంది సజెషన్స్ ఇచ్చారు. గోల్డెన్ ఏజ్‌గా గుర్తుండిపోవడానికి గోల్డ్ కలర్ పెయింట్ ఏద్దాం అని చెప్పారట. గోల్డ్ కలర్ పెయింట్ ఎందుకు? అసలు డైరెక్ట్‌గా ఫేక్ పెయింట్ వద్దు. డైరెక్ట్‌గా 24 క్యారెట్ కరిగించి పెయింట్ ఏద్దాం అని చెప్పేసి ట్రంప్ మాట్లాడుతున్నారంట. కొన్ని కొన్ని వస్తువులు ఏవైతున్నాయో అవి కూడా గోల్డ్‌తోనే తయారు చేద్దాం. చైర్స్ గాని, అక్కడ కూర్చునేది గాని, లేదంటే అక్కడ ఉన్న కొన్ని కొన్ని ఏవైతే మాన్యుమెంట్స్ లాంటివి అతనికి అనిపించినాయో అవన్నీ కూడా గోల్డ్‌తోనే చేయిద్దామని అనుకుంటారంట. అంటే ట్రంప్ నమ్మేదేంటి? ఎక్కడైతే గోల్డెన్ ఏజ్ గాని లేదంటే బంగారం ఆ ఏరియా అంతా ఏంజెల్స్ దిగుతారనే నమ్మకం, ఆ ట్రస్ట్ అతనికి ఉందంట. సో దానివల్ల మార్చేద్దామని చెప్తున్నాడు. సో పిచ్చి అంత ముదిరిపోయిందనమాట. ఇప్పుడు అతను తీసుకున్న నిర్ణయాల వల్ల అనేక దేశాలు, ప్రపంచ దేశాల్లో యూఎస్‌డి వాల్యూ ఎంత పడిపోయిందంటే యూరోప్ కంట్రీస్‌లో యూరో జోన్‌కి సంబంధించి -11.8%. దీంతో పాటుగా ఇక్కడ జపాన్ గాని, బ్రిటిష్ గాని, కెనడా గాని, స్విట్జర్లాండ్ గాని, అలాగే ఫ్రాన్స్ గాని, ఆస్ట్రేలియా, చైనా గాని, మెక్సికన్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నింటిలో కూడా యుఎస్‌డి వాల్యూ అనేది చాలా చాలా తగ్గిపోయింది. అంటే కేవలం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్లనే. మరి భారతదేశంలో తగ్గలేదా అంటే భారతదేశంలో తగ్గలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ భారతదేశంలో చాలా మంది H1B వీసా మీద వెళ్ళిన వాళ్ళందరూ అమెరికా మీద డిపెండ్ అవుతున్నారు. ఇంకా కొన్ని కంట్రీలు అయితే ప్రతిఘటిస్తున్నాయి అనమాట యుఎస్‌ని. అందుకని వాళ్ళ కంట్రీస్‌లో యుఎస్‌డి వాల్యూ తగ్గిపోతుంది. మన కంట్రీలో పెరుగుతా వస్తా ఉంది. మరి అదేంటి విచిత్రం. అక్కడ ఇక్కడ ఆ కంట్రీస్ మన కంట్రీ పోల్చుకుంటే రివర్స్ అయిపోతుంది. ఇక్కడ అసలు గ్లోబల్ ఎకనామిక్ ఇంపాక్ట్ అంటే ఎందుకు అమెరికా డౌన్ అయిపోతే ఆటోమేటిక్‌గా అది గ్లోబల్ మీద పడుతుందా? ప్రపంచం మీద పడుతుందా? అంటే డెఫినెట్‌లీ పడుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ H1B వీసా మీద చాలా మంది జపాన్ నుంచి, చైనా నుంచి, యూరోప్ నుంచి, అలాగే తర్వాత ఫ్రాన్స్ నుంచి, స్విట్జర్లాండ్ నుంచి, ఇండియా నుంచి, కెనడా నుంచి, ఈ దేశాలన్ని దేశాల నుంచి కూడా అక్కడికెళ్ళి చదువుకోవడం గానీ, ఉద్యోగాలు చేయడం గానీ ఇవన్నీ జరుగుతున్నాయి. నిజంగానే H1B వీసా గురించి ఇప్పుడు ఒక పెద్ద రచ్చ జరుగుతుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. అసలు గ్లోబల్ ఇంపాక్ట్ దేని మీద పడుద్ది అనేది మనం ఒకసారి చెక్ చేస్తే డిమాండ్ ఫర్ ఎక్స్‌పోర్ట్స్ ఇంక్లూడింగ్ ఎక్కడ చైనా మీద ఎందుకు పడుతదంటే ఆ ఇంపాక్ట్ చైనా అనేది అమెరికాకి ఒక కర్మాగారం లాంటిది. ఫ్యాక్టరీ లాంటిది. చైనాలో తయారైన వస్తువులు ఆల్మోస్ట్ చైనా అంతా కూడా ఎక్కడ అమ్ముకుంటుంది? యూఎస్ గాని, ఇండియా గాని మిగతా ఇతర కంట్రీస్‌లో ఎక్కువ అమ్ముకుంటా ఉంటది. ముఖ్యంగా అమెరికాలో ఎక్కువ అమ్ముతా ఉంటది. అంటే దీని ఇంపాక్ట్ జర్మనీ మీద పడుతుంది. మెక్సికో మీద పడుతుంది. వీళ్ళంతా కూడా కొన్ని ఫ్యాక్టరీ లాగా తయారైపోయారు. ఎవరికి? అమెరికాకి ఫ్యాక్టరీ లాగా వ్యవహరిస్తున్నారనమాట. వీటితో పాటు ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ గాని వీటన్నిటి షార్ప్ డ్రాప్ ఇన్ ఎక్స్‌పోర్ట్స్‌కి సంబంధించి నియర్లీ 20% తగ్గిపోతుంది. 20% తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ ఐటీ అండ్ సాఫ్ట్‌వేర్ కూడా పూర్తిగా కొలాప్స్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే H1B వీసా మీద భారతీయుల మీద ఎక్కువ ఉంది. ఎందుకంటే 70% ఆఫ్ ఇండియన్ పీపుల్ అంటే ఒక 100 మంది ఇతర దేశాల నుంచి అమెరికా వెళ్తే అందులో 70 మంది ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. ఎస్పెషల్లీ మ్యాథమెటిషియన్స్ కానివ్వండి, సైంటిస్టులు కానివ్వండి, ఇలాగా ఐటీకి సంబంధించిన ఉద్యోగులు కానివ్వండి, సాఫ్ట్‌వేర్ గాని, డాక్టర్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ప్రపంచ దేశాల నుంచి 100 మంది అమెరికా వెళ్తే 100లో 70 మంది భారతదేశానికి సంబంధించిన వ్యక్తులే ఉంటారు. ఒకవేళ నిజంగానే H1B క్యాన్సిల్ చేసి ఉంటే, H1B లాంటిది లేకపోతే సత్యనాదన్లు గాని, లేదంటే ఇలాంటి మైక్రోసాఫ్ట్‌కి సంబంధించి గాని, వీళ్ళంతా ఎవరెవరు సుందర్ పిచ్చయ్ గాని, సత్యనాదన్లు గాని వీళ్ళంతా ఉండేవాళ్ళు కూడా కాదు. అంటే ఒక H1B వీసా అమెరికాలో ఒక 5 ఉద్యోగాలను క్రియేట్ చేస్తుంది యావరేజ్‌గా. అంటే H1B వీసా ఉండడం వల్ల అమెరికాకి ఎంత బెనిఫిటో చూడండి. కాకపోతే ఇక్కడ రీసెంట్‌గా ఎవరైతే ఒక జర్నలిస్ట్ ఉన్నారు. జర్నలిస్ట్ అక్కడ స్థానికంగా ట్రంప్‌కి మద్దతుగా కొంతమంది యాజిటేషన్ చేస్తా ఉంటుంటే మేము అడిగారు వాళ్ళని. ఎందుకు మీరు ట్రంప్‌కి ఇట్లా మద్దతు ఇస్తున్నారు? ఎందుకు యాజిటేషన్ చేస్తున్నారంటే మిగతా ఇతర దేశాల వాళ్ళందరూ అంటే H1B వీసాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా ఉద్యోగాన్ని దొంగిలిస్తున్నారు. వాళ్ళ వల్లే నాకు ఉద్యోగం లేదు అని అన్నారు. లాగేసుకుంటున్నారు నా ఉద్యోగాన్ని అని మాట్లాడుతున్నాడు తను. ఒక అమెరికా సిటిజన్. మరి నీ క్వాలిఫికేషన్ వాళ్ళ క్వాలిఫికేషన్ వేరు, నీ క్వాలిఫికేషన్ వేరు కదా! నీ క్వాలిఫికేషన్ లేదు కదా! అంటే నా క్వాలిఫికేషన్ కూడా వాళ్ళే లాగేసుకున్నారని మాట్లాడుతున్నారు. అంటే ఎంత హేట్ పబ్లిక్‌ని హేట్ చేయడం ట్రంప్ నేర్పాడు. ప్రపంచ దేశాల నుంచి చదువుకోవడానికో, ఉద్యోగాల కోసం వచ్చిన వ్యక్తుల్ని హేట్ చేయమని అమెరికన్స్‌కి ట్రంప్ నేర్పుతున్నాడు. అంటే ఇది చాలా తరచూ జరుగుతుంది. ఎక్కువగా జరుగుతా ఉంది. అంటే గ్లోబల్ ఇంపాక్ట్ కూడా ఎంత ఏ విధంగా ఉంటదంటే దాదాపుగా క్యాపిటల్ ఫైట్ కోసం అసలు అంతా కూడాను ఇక్కడ మనం చూస్తే ఎగ్జాక్ట్‌లీ ఫైనాన్షియల్ మార్కెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఫండ్స్ గాని, విత్‌డ్రాల్ గాని, దీని తర్వాత డిప్రిసియేట్ గాని, మేకింగ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ గాని వీటన్నిటి వల్ల అంటే ఇతర దేశాల నుంచి అమెరికా వచ్చే వాటన్నిటి మీద టారిఫ్‌లు కూడా ఏస్తున్నారు. టారిఫ్‌లు ఏ విధంగా పనిచేస్తున్నాయి అసలు? సో
సో ఒక్కసారి చూసుకుంటే మనం ఇక్కడ జాబ్లెస్ అనేది ఇమీడియట్ గా అక్కడ క్రియేట్ అవుతుంది. జాబ్లెస్ అనేది మరి అక్కడ ఎట్లా జాబ్లెస్ అనేది క్రియేట్ అవుద్ది? చాలా మంది వస్తున్నారు కదా, అమెరికాలోనే ఉంటున్నారు కదా. అంటే ఒక్కసారిగా ట్రంప్ టారిఫ్ వల్ల కానీ, H1B వీసాల వల్ల కానీ అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు H1B వీసానే తీసుకున్న ఎగ్జాంపుల్, అందులో ఐటీ కానీ, టెక్స్టైల్ కానీ, బిజినెస్ ప్రాసెసింగ్, అవుట్సోర్సింగ్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఈ గూడ్స్కి సంబంధించి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ వీటన్నిటిపైన ఇంపాక్ట్ పడుతుంది కదా. చైనా లాంటి పెద్ద కంట్రీలు, ఇండియా లాంటి పెద్ద కంట్రీలు, ఈరోజు చైనా అయితే ఎగ్జాక్ట్గా అమెరికాకు ఒక కర్మాగారం అంటే ఒక ఫ్యాక్టరీ లాగా మారిపోయింది. వన్స్ చైనా వస్తువులు కానీ లేదంటే చైనాకు సంబంధించిన వ్యక్తులు కానీ అక్కడ నుంచి ఆపేస్తే ఇమీడియట్గా ఇక్కడ చైనా నుంచి ఎక్స్పోర్ట్స్ అయ్యే అన్నీ కూడా ఆగిపోతున్నాయి. అంటే ఒక్కసారి మనం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఒక్కసారి 2008 ఆర్థిక మాంద్యం ఏ విధంగా వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే. ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయి బయటకు వచ్చారు అమెరికా నుంచి, ఎవరు మర్చిపోలేం. మళ్ళీ అదే పరిస్థితికి రాబోతుందా అంటే చాలా మంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు, ట్రంప్ విధానాల వల్ల మళ్ళీ అది గుర్తొస్తుంది, ఆ కాలం గుర్తొస్తుంది, వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్నట్లు కూడా విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఇండియా మీద చూస్తే దాదాపుగా 50% టారిఫ్ వేశాడు. టారిఫ్స్ అనేవి చాలా చాలా హ్యూజ్ అనమాట, చాలా ఎక్కువగా. ఇక్కడ చూస్తే మోస్ట్ ఎఫెక్ట్స్ అయ్యేది గూడ్స్ పెనాల్టీస్. అంటే ఇక్కడ ముఖ్యంగా రష్యా నుంచి ఆయిల్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం, ఇట్లా చేసుకుంటున్నాం మనం. ఈ యొక్క ట్రంప్ విధానాల వల్ల మరి ఎక్కువ మన మీద టారిఫ్స్ ఎక్కువైపోతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు ప్రజలంతా కూడా. ఇండియాతో పాటు చైనా మీద 30% పడుతుంది, యూరోపియన్ యూనియన్ మీద 15%, కెనడా మీద 50% పడుతుంది. అంటే ఆల్మోస్ట్ అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి. ఒక H1B వీసానా, టారిఫా, అంటే తను తీసుకునే నిర్ణయాల వల్ల ఏ విధంగా ఉంటుందో అర్థమవుతుంది. ఈవెన్ దో వాళ్ళ వైఫ్ కూడా స్టిల్ నౌ వేరే కంట్రీ నుంచి వర్కింగ్ వీసా మీద వచ్చిన వ్యక్తి, ఆమె అమెరికన్ సిటిజన్ కాదు. ఈరోజు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏ విధంగా, దానివల్ల గ్లోబల్ ఇంపాక్ట్ ఎంత డీప్గా వెళ్తుంది, ఎంత డెప్త్ వెళ్తుందంటే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. 2008 మళ్ళీ 2008 లాగా ఆర్థిక మాంద్యం వచ్చే సూచనలు ఉన్నాయంటే అవుననే చెప్తున్నారు, రైట్. అంటే చాలామంది ఒక్క H1B వీసా 5 ఉద్యోగాలు క్రియేట్ చేస్తుంది. అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్తో పాటు ఐటీ, సాఫ్ట్వేర్, ఈ అన్ని రంగాలు కూడా పూర్తిగా కొలాప్స్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.